బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 10 అంశము నమ్మితే సమస్తము సాధ్యమే. వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనము దేవుణ్ణి నమ్మము. ఇది వాస్తవం. నమ్ముతున్నాము అని చాలా గట్టిగా విశ్వసిస్తాము. కాని అది మన భ్రమ మాత్రమే, ఎందుకంటే ఆ నమ్మకం ఎంతవరకు అనేది మనకు తెలియదు. నమ్ముట నీ వలననైతే అని యేసు ప్రభువు చెప్పిన మాట అర్థం చేసుకోగలిగితే నమ్మడం అనే ప్రక్రియ చాలా కష్టతరమైనదని అర్థం అవుతుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమే అయితే మరి మనం ఏదైనా సాధించుకోలేకపోవడానికి మన నమ్మకమే కారణమవుతుంది కదా. మనకు జరిగే మేలుల విషయంలోనే మనం ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతాము తప్ప మనకు జరిగే కీడుల విషయంలో దేవుణ్ణి నమ్మము. అంటే మనకు కీడు జరిగితే దేవుణ్ణి నిందిస్తాము. దేవుడు చూస్తున్నాడు కదా, ఈ కీడు జరగకుండా దేవుడు ఎందుకు అడ్డుకోలేదు, ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అనుకునేంత స్థాయికి మనం ఎదగము. ఎందుకంటే మనం దేవుని నుండి కేవలం మేలులు మాత్రమే ఆశిస్తాము కాబట్టి. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అని యోబు 2:10లో పలికిన యోబు స్థాయికి మనం ఎదగగలిగిన రోజున మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మగలము. యోబు దేవునియందు విశ్వాసముంచి ఆయనను నమ్ముకొనినప్పటికీ కన్నబిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యంతో సహా సర్వం కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన దేవుని మీద నమ్మకాన్ని వదలలేదు. యోబు స్థానంలో మనం ఉండి మనకి అలాంటి పరిస్థితి ఎదురైతే మనం యోబులా ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేము. ఎందుకంటే దేవుని నుండి మనం అలాంటి పరిస్థితిని ఊహించలేము. మనం ఎంతసేపటికి దేవుడు మనకి డబ్బు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, మంచి జీవిత భాగస్వామిని ఇవ్వాలి, రోగాలు రాకుండా కాపాడాలి అని ఇలా మనకి అనుకూలంగా దేవుడు చెయ్యాలని కోరుకుంటాము. దావీదు మహారాజు తన రాజ్యమును వదిలి పారిపోయి కొండలలో తలదాచుకున్నప్పుడు షిమియాను ఒకడు దావీదును శపిస్తుంటే అప్పుడు అబీషయి దావీదుతో, ఈ చచ్చిన కుక్క నిన్ను శపించటమా, వాని తల ఛేదిస్తాను అని అంటాడు. అప్పుడు దావీదు అబీషైతో, యెహోవా వానికి సెలవిచ్చాడు, వానిని శపింపనీయుడి అని చెప్తాడు. దావీదు తన జీవితకాలంలో ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దేవుణ్ణి నమ్మడం ద్వారానే పొందగలిగాడు. దావీదు హృదయపూర్వకంగా దేవుని నమ్మి ఆయన మీదనే ఆధారపడ్డాడు కాబట్టే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. మన స్థితిని బట్టి దేవునిపై మన నమ్మకం ఆధారపడి ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి నమ్మి ఆయన యందలి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. అసాధ్యమైనది అంటే ఈ లోకంలో మనం అనుభవించే లోకభోగాల విషయంలో కాదుగాని ఈ లోకంలో మనకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనుటకు మనకు సాధ్యం అవుతుంది. మనం దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాము? మేలు వరకేనా, కీడులో కూడానా అనేది మనం నమ్మటంలోనే ఉంది. ఒకవేళ యోబులా నీకు కీడు జరిగినప్పటికీ దేవుని వలన మనము కీడును అనుభవింపతగదా అనే స్థాయిని సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము నిన్ను హృదయపూర్వకంగా నమ్మి నిన్ను వదిలిపెట్టక నీతోనే నడుచునట్లు మాకు శక్తిని దయచేయమయ్యా. నీయందలి నమ్మిక స్థిరముగా ఉండునట్లు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.